అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, సంక్షేమ సారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన అందించిన సుపరిపాలన, రాజకీయాల్లో ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి, రాజకీయాల్లో హోందాతనం అంటే ఏంటి అని నిరూపించుకున్న స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 24వ వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని అందరూ కూడా అంటే ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పేదల సంక్షేమం, ఒక చక్కని చిరునవ్వు, ప్రత్యర్థులను కూడా ఆయన చిరునవ్వుతో ఆకర్షించుకునే విధానం, ఆయన 5 సంవత్సరాలు 3 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా కానీ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభా నేతగా కానీ ఆయన వ్యవహరించినప్పుడు ఒక హోందాతనంతో కూడా రాజకీయాలు చేశారు. ఎన్నికల వరకునే పార్టీల మధ్య ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ ఎన్నికల వరకునే, ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరినీ కూడా సమానంగా ఏ విధంగా చూడాలి, పక్క పార్టీలకి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైనా పనుల మీద వస్తే ఏ విధంగా ఆదరించి ప్రోత్సహించాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసి చూపించడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆనాడు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేసి ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాలను నింపడం కోసం ఆనాడు ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వైద్యానికి నోచుకోక ఆర్థిక స్తోమత లేక పేదలు పిట్టల్లా రాలిపోతున్న సమయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ ఇలాంటి అద్భుతమైన బృహత్తర కార్యక్రమాల్ని చేసి చూపించి ఆయన రోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించడం జరిగింది. ఆయన మరణానంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆయన దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, వారసత్వంగా పుణ్యపూచుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2014లో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడి 2019లో రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని 2017 నవంబర్ 6వ తారీఖున ప్రజా సంకల్పయాత్ర నాంది పలికి, ఆ ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ఆ పర్యటనలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారందరికీ కూడా అండగా నిలబడతానని మాట ఇవ్వటం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి ఆయనకు మద్దతు తెలిపి అధికారంలో రావటం మనందరికీ కూడా తెలిసింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమం జరిగింది అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కానీ రాష్ట్రంలో ఈ సందర్భంగా కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు హోందాతనంతో కూడిన రాజకీయాలకు రాజశేఖర రెడ్డి గారు మారిపోయారైతే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నామనేది మనందరికీ కూడా తెలిసిందే. వారిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ఈరోజు ఏదో విధంగా ఎక్కడో చోట కృత్రిమంగా అర్లలు సృష్టించడం, లేదా విగ్రహాలు ధ్వంసం చేయటం, లేదా లేనిపోని ఆరోపణలు చేయటం, ఏదో రకంగా ప్రజల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కానీ భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గెలుపు ఓటం అనేది రాజకీయాల సహజం. కానీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చిస్తే తప్పకుండా ప్రజలు అర్పిస్తారు. కానీ ఈరోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఎందరో మంది అభిమానిస్తారు. అలాంటి మహానేత వర్ధంతి సందర్భంగా
ఈరోజు దురదృష్టం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అంటే రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్న చోట లేనిపోయిన అల్లర్లు సృష్టించే విధంగా, మనస్పర్ధలు సృష్టించే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఈ విగ్రహ ధ్వంసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజేదంటే మేము గతంలో కూడా ఏ పోరాటం చేసినా ఏం చేసినా పాలసీ మ్యాటర్స్ మీద మేము ప్రొటెస్టులు చేసాం. విశాఖపట్నం అభివృద్ధి విషయంలో కానీ, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్యాకేజ్ కోసం కానీ, లేదా ఆనాడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉత్తరాంధ్ర ప్రతిపాదించిందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాననే విషయాల్లో మాత్రమే ఎప్పుడైనా ప్రొటెస్టులు చేశాం తప్ప వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా అణగదొక్కాలి లేదా రాజకీయంగా కక్ష సాధించాలని ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా వ్యవహరించలేదు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా వినియోగిస్తే మీకు ప్రజలు మన్నలు పొందుతారు. లేదంటే చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా, కర్మ బూమరాంగ్ అవుద్దని. దాన్ని మర్చిపోవద్దు. తప్పకుండా మనం ఏది ఇస్తే మళ్ళీ తిరిగి ప్రజలు మనకు అదే ఇస్తారు. మీరు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని మంచిగా చూస్తారు. లేదు ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు చేసిన దానికి 10 రెట్లు ఇంత ప్రజల ద్వారానే మీకు చెందుతుందని. ఏదేమైనా ఈ విగ్రహ ధ్వంస కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న అనేక మంది రాజశేఖర రెడ్డి గారిని అనేక 1000 నోళ్ళ పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. మరొకసారి విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఆలోచనలు కూడా మున్ముందు భవిష్యత్తులో కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు గారికి, సీనియర్ నాయకులు కడాటి రమణ కుమార్ గారికి, జీవి రమణ గారికి, తదితర పెద్దలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ నాయకులకి అందరికీ కూడా పేరు పిన్నాను కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్